నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. ఆయనకు హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ అందిస్తున్నారు. మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో న్యూరలాజికల్ డ్యామేజ్ జరిగినట్లు వైద్యులు గుర్తించారు. 72 గంటల అబ్జర్వేషన్ తర్వాతే స్పష్టత వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. 4 రోజుల క్రితం హనుమకొండలోని తన నివాసంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజం కారణంగా రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతిని షాక్కి గురికావడంతో గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. యశోద ఆసుపత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం తక్కువ మోతాదులో మందులతో రక్తపోటు, ఇతర కీలక అవయవాల పనితీరు స్థిరంగా ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మాటలకు గానీ, నొప్పి ఉద్దీపనలకు గానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్ఐ, టీసీడీ పరీక్షల్లో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవటం వల్ల న్యూరలాజికల్ నష్టం జరిగినట్లుగా గుర్తించారు. అంతర్జాతీయ వైద్య మార్గదర్శకాల ప్రకారం 72 గంటల అబ్జర్వేషన్ తర్వాత న్యూరలాజికల్ రీఅసెస్మెంట్ నిర్వహిస్తారు. క్రిటికల్ కేర్, పల్మనరీ, కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి 2018-2023 మధ్య నర్సంపేట ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ నుంచి లైవ్ లో అందిస్తారు మా ప్రతినిధి రాజు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మన సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి సంబంధించిన హెల్త్ కనుక అప్డేట్ కనుక చూస్తే మనకు తన పరిస్థితి అయితే రోజు రోజుకు కొద్దిగా క్రిటికల్గా మారుతుందని అయితే చెప్పొచ్చు. ఇప్పటికే చాలామంది నేతలు అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే పరిస్థితి అయితే ఉంది. మనకు తెలుసు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి జూలై 26వ తేదీన హార్ట్ అటాక్ వచ్చింది. అక్కడి నుంచి తన స్వగ్రామం నుంచి హన్మకొండలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి సిపిఆర్ చేసి తననైతే తాత్కాలికంగా బ్రతికించడం జరిగింది. అక్కడి నుంచి మనను సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితి 2 రోజుల నుంచి కూడా కొంచెం విషమంగా ఉందనేది డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే పరిస్థితి అయితే చూసామన్నాము. బీఆర్ఎస్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కీలక నేతలు కూడా వచ్చి కుటుంబ సభ్యులను మాట్లాడి ధైర్యం చెప్పి సో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారికి ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించింది ఎలాంటిది కాదు అని చెప్పేసి కూడా ఒక ధైర్యం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అయితే తనకు గుండెకి సంబంధించినవి అయితే ఉందో తన ఆరోగ్యం డాక్టర్ వైద్యానికి కొద్దిగా సహకరించడం లేదని అయితే మనకైతే తెలుస్తూ ఉంది. సో రోజు రోజుకి కొద్దిగా అతని ఆరోగ్యం అయితే క్షీణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటివరకు డాక్టర్లు అయితే చెప్తున్నారు ఇంకా మెరుగైన చికిత్స కోసం ఇంకా విదేశాల నుంచి కూడా అత్యున్నత అధునాతన డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చి కూడా ట్రీట్మెంట్ చేసే పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. సో పెద్ద ఎత్తున అభిమానులు సుదర్శన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు తన కార్యకర్తలు
తనకు ఎలాంటి ప్రాణాపాయం ఉండొద్దని చెప్పేసి వాళ్ళైతే పెద్ద ఎత్తున దేవుళ్ళను మొక్కుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో సుదర్శన్ రెడ్డి తను 2018లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 5 సంవత్సరాల పాటు పార్టీకి అట్లాగే నియోజకవర్గ ప్రజలకైతే సేవలు అందించిన పరిస్థితి అయితే ఉంది. తనకు ఇలాంటి స్థితి రావడం అంటే తనకు హార్ట్ స్ట్రోక్ రావడం, అతను మొత్తం కూడా ఆ మంచాన పడి ఉండడం తన అభిమానులు తన కార్యకర్తలు అయితే తట్టుకోలేని పరిస్థితి అయితే ఉందన్నమాట. అంటే 5 సంవత్సరాలు ప్రజల్లో తిరిగి ప్రజల కోసం పనిచేసిన అలాంటి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు సడన్గా బెడ్ మీద పడి ఉండడం తనకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొద్దిగా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది. సో కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు అయితే వచ్చి పరామర్శిస్తున్న పరిస్థితి, అంటే ధైర్యం చెప్తున్నారు. సో ఏం కాదు, సుదర్శన్ రెడ్డికి ఎలాంటి ప్రాణాపాయం ఉండదని చెప్పారు. సో స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే వచ్చారు. కేసీఆర్ గారు వచ్చి కూడా తన కుటుంబ సభ్యులతో మొత్తం మాట్లాడి సో ఎలాంటి ప్రాణాపాయం లేకుండా డాక్టర్లకైతే ఆదేశించడం జరిగింది. మెరుగైన చికిత్స చేయాలని అయితే చేస్తున్నారు. సో అయినప్పటికీ కూడా తన హెల్త్ అంటే దానికి సంబంధించి ఊపిరితిత్తులు కావచ్చు, లేదంటే గుండెకి సంబంధించిన కొన్ని స్థితిలో తను డాక్టర్లకు వైద్యానికి కొద్దిగా తన హెల్త్ అయితే సహకరించలేదని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తున్నారు. రోజుకు తన పరిస్థితి కొంచెం క్షీణించే పరిస్థితి అయితే ఉంది. సో ఇది తెలుసుకున్న అభిమానులు కార్యకర్తలు కూడా కొద్దిగా చాలా బాధపడుతున్న పరిస్థితి అయితే. కుటుంబ సభ్యులు నిరంతరం అంటే బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు నిరంతరం వాళ్ళను కోఆర్డినేట్ చేసుకుంటూ సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఎలా ఉంది, తను త్వరగా కోలుకోవాలని చెప్పేసి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా సో మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి అందరితో సన్నిహితంగా ఉన్నాడు అనమాట. అంటే మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి 5 సంవత్సరాలు ప్రజల కోసం అట్లాగే పార్టీ కోసం పనిచేసి అందరికీ కూడా నిత్యం ప్రజల్లో ఉండడం వల్ల తనకు పెద్ద ఎత్తున అభిమానులు అయితే ఉన్నారు. సో అభిమానులు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి హార్ట్ అటాక్ రావడంతో తన పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఇక్కడ డాక్టర్లు మాత్రం కొద్దిగా కండిషన్ అయితే క్రిటికల్గా ఉందని అయితే చెప్తున్నారు. మరో 72 గంటలు దాటితే కానీ ఆ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి డాక్టర్లు చెప్పలేని పరిస్థితులు అయితే ఉన్నారని చెప్పాలి. మాధవి, రాజు, మరి అంటే ఈ సడన్ అటాక్ ఎలా జరిగింది? అంటే ఆల్రెడీ ఆయనకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే స్ట్రెస్సా, ఎందుకు? అంటే డాక్టర్లు ఏమంటున్నారు, ఏం చెప్పారు? సో తను మొదటి నుంచి కూడా తను ఆరోగ్యంగానే ఉన్నాడు. అదైతే సడన్గా అంటే జూలై 26 తారీఖు తన హన్మకొండలోని నివాసంలో ఉన్నాడు. సడన్గా తనకు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. సో అక్కడి నుంచి వాళ్ళు సిపిఆర్ చేసి తను బతికించారు. దాని తర్వాత మనకు ఏదైతే హైదరాబాద్లోని సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్ ఉంటుందో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి ఇక్కడ హుటాహుటిన ఇక్కడ తరలించి ఇక్కడ మెరుగైన చికిత్స అయితే అందిస్తున్నారు. సో తన ఇంతకుముందుకైతే ఎలాంటి అంటే ఆరోగ్యం చాలా బాగుంది, ఇది మొదటిసారి రావడం అని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. సో మొదటిసారి రావడం అట్లాగే వెంటనే హాస్పిటల్కు సంబంధించి వెంటనే రియాక్ట్ కావడం వల్ల ఇలాంటి పరిస్థితి అయితే వచ్చిందని అయితే చెప్తున్నారు. సో ఇంకా ఒక 72 నుంచి ఇంకా 82 గంటల వరకు గడిస్తే కానీ డాక్టర్లు ఏదైంది చెప్పలేని పరిస్థితులు అవుతుంది. మొత్తానికైతే ఆయన ఆరోగ్యం అయితే కొద్దిగా క్రిటికల్గా ఉందని అయితే డాక్టర్ల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. మాధవి, రైట్, థ్యాంక్ యూ రాజు.